పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడండి. 18వ అధ్యాయం 37వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయచేసి ఎవరైనా చదివి వినిపించవచ్చు. యెహోవా ఆ! యెహోవా ప్రార్థన నా ఆలకించుము. ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై హ్మ్. ఉన్నావనియు, నీవు హ్మ్. వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక్క వచనములో మనకొక ప్రాముఖ్యమైన మాట కనిపిస్తా ఉంది. దయచేసి మ్యూట్‌లో పెట్టుకోండి. ఎవరు మ్యూట్‌లో పెట్టుకోలేదు. రాజేష్ బాబు మ్యూట్‌లో పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ కనిపిస్తున్నటువంటి మాట. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు. నీవు వారి హృదయాలని తట్టుకు తిరగజేసుకుంటావు. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు అన్నాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ 37వ వచనంలో ఈ 37వ వచనం యొక్క ప్రారంభం ఎలా ఉందంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించు అంటూ మొదలుపెట్టాడు. ఆ వచనం యొక్క ముగింపులో నా ప్రార్థన అంగీకరించు అంటూ ముగించేశాడు. ప్రారంభం ఆలకించు అంటూ మొదలుపెట్టినోడు ముగింపు అంగీకరించు అంటూ ముగించాడు. ప్రియులారా, ఇక్కడ మనకి చాలా అద్భుతమైన మాటిది. దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు అనే 2 పదాలు వాడాడు. మనలో చాలా మందికి తెలుసో తెలీదో నేనేమంటానంటే, ప్రార్థన ఆలకించటం, ప్రార్థన అంగీకరించటం ఒకటే అని కొంతమంది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే, ప్రార్థన ఆలకించటం, ప్రార్థన అంగీకరించటం ఒకటి కాదు. ప్రియులారా, ప్రార్థన ఆలకించటం, ప్రార్థన ఎప్పుడూ కూడా అంగీకరించటం కాదు. మీకు మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన ఆలకించటం, ప్రార్థన అంగీకరించటం కాదు. ప్రార్థన అంగీకరించటం, ప్రార్థన ఆలకించటమే అని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెన్నో ప్రార్థనలు చేస్తావు. అన్నీ కూడా దేవుని ఎదలోకెళ్ళవు. నువ్వెన్నో ప్రార్థనలు చేస్తావు. దేవుడికి నువ్వు చెప్పే ప్రతి పలుకులు, నువ్వు చెప్పే ప్రతి మాట దేవుడి అంగీకారంలోకి వెళ్ళిపోదు. మనం చేసే ప్రార్థన ఎప్పుడైనా సరే అంగీకారంలోకెళ్ళే ప్రార్థనే చేస్తున్నామా అనేది బాగా చూసుకోవాలి. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థనలకి కొన్నిసార్లు సమాధానం రాకపోవడానికి 2 కారణాలు చెప్తాను. మొట్టమొదటి కారణం, నీ ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు సరైన రీతిలో సరిగ్గా నువ్వు ఆయన చిత్తమును ఎరిగి ప్రార్థన చేయకపోవడం. ఇలా నువ్వు ఆయన చిత్తమును ఎరిగి ప్రార్థన చేయకపోవడం వలన నీకు దేవుని యొద్ద నుండి సమాధానం రాదు. ఆ ప్రార్థన కొట్టివేయబడుతుంది అని నీ జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, దేవుడు అంగీకరించే ప్రార్థన నువ్వు చేసినా, దేవుడు అంగీకరించిన ప్రార్థన చేసినా కూడా నీకు సమాధానం రావట్లేదు అంటే, నువ్వు కన్‌ఫ్యూజ్ అయిపోకూడదో, నువ్వు డిస్టర్బ్ అయిపోకూడదో, నువ్వు గలిబిలయిపోకూడదో, నువ్వు అవిశ్వాసివి అయిపోకూడదు. ఎందుకు దేవుడి దగ్గర నుంచి సమాధానం రాలేదు అంటే, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఒకటి, సరైన ప్రార్థన సరిగ్గా ఆయన చిత్తమును ఎరిగి చేయకపోవడం వల్ల సమాధానం రాదు. రెండవది, ఆయన చిత్తమును ఎరిగినప్పటికీ, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పటికీ కొన్ని సంవత్సరాలయిపోతుంది. కానీ సమాధానం రాలేదు. కొన్ని నెలలయిపోతుంది. కానీ సమాధానం రాలేదు. ఏమన్నా రాంగ్ చేశానా? కొట్టివేయబడిన ప్రార్థన ఏమైనా చేశానా? అంటే
లేదు. కొట్టివేయబడిన ప్రార్థన ఏం చేయలేదు. దేవుడికి అంగీకారమైన ప్రార్థనే చేసావు. దేవుడు ఓకే చెప్పాడు నీ ప్రార్థనకి. దేవుడు ఆమేన్ చెప్పాడు నీ ప్రార్థనకి. కానీ మనకు సమాధానం ఎందుకు రాలేదు? సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి? అంటే నీవు చేసిన ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చే సమయం రాక ఇంకా సమాధానం రాలేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి కూడా ఆయన సమాధానం ఇవ్వటానికి కూడా ఒక సమయం ఉంటది. ఆ సమయం వరకు కూడా నువ్వు ఎదురు చూడాలి. నీకొక నిరీక్షణ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థనకి సమాధానం రాకపోతే నువ్వు ఎప్పుడైనా సరే నా ప్రార్థన ఆలకించలేదనే అనుకోవద్దు. ఆయన ప్రతి ప్రార్థన వింటాడు. ఆయన సన్నిధిలో నువ్వు చేసినటువంటి ఏ ప్రార్థనైనా, అది కొట్టివేతతో కూడిన ప్రార్థనైనా, అది కొట్టేసే ముందర ఆయన విన్నాకనే కొట్టేస్తాడు. అది కొట్టేయాలా? అది ఉంచాలా? అది ఏంటో వినాలాయన. ఆయన విన్న తర్వాతే అది ఆయనకి అంగీకారమా? అది కాదా? అది ఆయనకి అంగీకారం అవుతుందో లేదో అనేది ఆయన ఫస్ట్ విన్న తర్వాతే అది కొట్టేయాలా? దానికి ఆమేన్ చెప్పాలా? అది కొట్టేయాలా? ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వాలా? అనేది ఆయన తప్పకుండా ప్రార్థన మాత్రం ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే భక్తుడు ఏం చెప్పాడంటే, "ప్రార్థన ఆలకించువాడా" అంటూ మాట్లాడాడు. భక్తుడు చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. "ప్రార్థన ఆలకించువాడా" అన్నాడు. ప్రార్థన ఆలకించువాడే. ప్రార్థన ఎవరు చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఆయన సన్నిధిలో ఆయనే నీ ప్రార్థన కొట్టివేసే ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఎదలోకెళ్ళిపోయే ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన చిత్తమును ఎరిగి, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియులరా, మనం చేసే ప్రార్థన ఆయన ఎదలోకెళ్తుందా? మనం చేసే ప్రార్థన ఆయన అంగీకారంలోకెళ్తుందా? అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన అన్ని ప్రార్థనలు అంగీకారంలోకి తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే, నేను ఉదాహరణకి చెప్తాను. అర్థమయ్యేలాగే చెప్తాను. ఏంటంటే, మీలో ఎవరికైనా ఫోను చేసి, "అమ్మా! మీ ఇంటికి భోజనానికొచ్చేస్తున్నాను. మీకు అందుబాటులోనే ఉన్నాను" అని అన్నాననుకోండి. "అయ్యో బాబు! మీకంటే ఎక్కువేటండి బాబు రండి. పాస్టర్ గారు మీరు రండి. తప్పకుండా భోజనం సిద్ధం చేసేస్తున్నాను. మీరొచ్చేయండి. ఎప్పుడొస్తున్నారు?" అంటూ నేనొస్తానని చెప్పినోడిని ఒక అరగంట ఆలస్యమైతే 2, 3 సార్లు ఫోను చేసేసి, "ఎక్కడున్నారండి? ఇంకా రాలేదేంటండి? వస్తున్నారా?" అని అడుగుతారు. ప్రియులారా, నా ఒక్కడికి భోజనం పెట్టడానికే నిజంగా మీకు చాలా అంగీకారమైంది. అదే ఫోను చేసి నేను మరలా, "అమ్మ ఒక 50 మంది భోజనానికొస్తున్నాం. ఒక గంటలో వచ్చేస్తాం. లేక 2 గంటల్లో వచ్చేస్తాం. భోజనం సిద్ధపరిచెయి" అన్నాననుకో, నేనొక్కడినే వస్తున్నానన్నప్పుడు విన్నావు. మేము ఒక 50 మంది వస్తున్నామన్నప్పుడు విన్నావు. 2 విన్నావు. కానీ నేనొక్కడినొస్తున్నానన్న మాట అంగీకారంలోకి తీసుకున్నావు. ఒక 50 మంది వస్తున్నాం భోజనానికన్న మాట కొట్టేసావు. ఎందుకు కొట్టేసావంటే, నీ మొఖం షేపులు మారిపోనియి. ఒక 50 మంది భోజనానికొస్తున్నాం అనగానే, నీ ముఖ కవళికలు మారిపోనియి. ఒక్కడినొస్తున్నానన్నప్పుడు వెలిగిపోయింది మొఖం. వెలిగిపోయింది. మొఖంలో ఎంత కళొచ్చేసిందో, ఒక్క మనిషికి భోజనం పెట్టలేమేంటి అన్నట్టుగా. ప్రియులారా, అలాగే దేవుడి సన్నిధిలో అంగీకారమైన ప్రార్థనుంటుంది. ఆయన అంగీకరించలేని ప్రార్థన కూడా మనకు తెలియకుండానే మనం చేసేస్తాం. ఈరోజు భక్తుడైనటువంటి ఏలీయా ఆ 37వ వచనంలో నా ప్రార్థన ఆలకించు అంటూ మొదలుపెట్టినోడు, నా ప్రార్థన అంగీకరించు అంటూ ముగించేశాడు. ఈరోజు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆలకించిన ప్రార్థనలన్నీ అంగీకరించబడిన ప్రార్థనలైతే కాదు. ఆయన అంగీకరించిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించిన ప్రార్థనే అంటూ నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత చక్కటి ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనుడు
మరొక ప్లేస్‌లో, మరొక స్థలంలో, మరొకసారి అతను ప్రార్థన చేసే తీరువు ఎలా ఉందో ఒకసారి అది కూడా చదివేద్దాం. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం 4 వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాసుంది. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి హ్మ్. ఇక బందీ వృక్షము కింద కూర్చుండి బందీ వృక్షము కింద కూర్చుండి హ్మ్. మరణప్రేక్ష గల వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసెను అనుంది. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ మొదటి రాజులు 18:37లో ఎంత అద్భుతమైన పదాలు పలికాడు అంటే, చాలా శ్రేష్టమైన పదాలు పలికాడు. ఎంత శ్రేష్టమైన పదాలు పలికాడంటే, ఆకాశము నుండి అగ్నియే దిగొచ్చేటంత శ్రేష్టమైన పదాలు పలికాడు. ఇంత శ్రేష్టమైన పదాలు పలికినటువంటి భక్తుడైన ఏలియాకి ఏమైంది? ఏమైందసల? నా ప్రాణం తీసేసుకో, ఇంత మట్టుకు చాలు అని ప్రార్థన చేశాడు తప్ప, నా ప్రార్థన అంగీకరించు అని అనలేకపోయాడు. ప్రియులారా, మన ప్రార్థనలు మనలో కొంతమందికి ఆయన అంగీకరించే ప్రార్థనలేవో, అంగీకరించని ప్రార్థనలేవో కొంతమందికి బాగా తెలుసు. కొంతమందికి ఏం జేస్తున్నారో, ఆయన అంగీకరించేదేదో, అంగీకరించనిదేదో తెలియక చాలామంది ప్రార్థనలు చేసేస్తారు కానీ, భక్తుడైన ఏలియాకి ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంత మట్టుకి చాలు, నా ప్రార్థన ఆలకించి నిజంగా నాకు ప్రాణం తీసేసుకో అన్నట్టుగా, నా ప్రార్థన ఆలకించింకా, చాలింకా అన్నట్టుగా ప్రార్థన చేసేస్తున్నాడు. ఈ ప్రార్థన ఆలకించలేదనుకున్నాడా? ఈ ప్రార్థన ఆలకించలేదనుకుంటున్నారా? ఈ ప్రార్థన కూడా ఆలకించాడు. 37వ వచనంలో 18వ అధ్యాయంలో ఏ ప్రార్థన అయితే ఆలకించాడో, అక్కడ ఆలకించిన దేవుడు ఇక్కడ కూడా ప్రార్థన ఆలకించాడు. కానీ అంగీకారంలోకి తీసుకోలేదు. ఎందుకు అంటే, నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణం తీసేసుకో అనేటంత మాటలు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఊసులు అతని నోట ప్రార్థన రూపంలో బయటికి వ్యక్తమవుతున్న పదాలు, నా ప్రాణం తీసేసుకో అన్నాడు. ఇక్కడ కూడా ప్రార్థన ఆలకించాడు దేవుడు. ప్రార్థన ఆలకించి కొట్టేసే ప్రార్థన, ఎదలోకి అంగీకారంగా తీసుకునే ప్రార్థన అని ఆయన ఆలోచించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇదేంటి ఇలా చేస్తున్నాడు ప్రార్థన అని అనుకున్నాడు. నిన్ను నన్ను కూడా చూసి, ఇదేంటి ఇలా చేస్తుందేంటి ప్రార్థన? ప్రియులారా, మనకి ఎచ్చు పిచ్చ ఉండకూడదంటారు పెద్దవాళ్ళు. ఎచ్చు పిచ్చ ఉండకూడదు అని పెద్దవాళ్ళు అంటారు. మనలో ప్రతి ఒక్కరం కూడా పెచ్చిపోకూడదు, రెచ్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి అన్నట్టుగా పెద్దవాళ్ళు అంటారు. అప్పటికప్పుడే ఉద్యమం వచ్చేసిన వ్యక్తిలాగా ఎగిరేస్తావు. అప్పటికప్పుడే నీరసెళ్ళిపోయిన వ్యక్తిలాగా దిగజారిపోతావు. అప్పటికప్పుడే నా ఆయుష్ పొడిగిచ్చు, నా ఆయుష్ పొడిగిచ్చు అని ప్రార్థన చేసేస్తావు. అప్పటికప్పుడే బ్రతకాలని లేదు నాకసల, నాకు చచ్చిపోవాలని ఉంది. అందరూ చచ్చిపోతున్నారు గాని నేను చచ్చిపోతలేదు. అయ్యా, నాకు చాలింకా, నాకు చచ్చిపోవాలనిపిచ్చేస్తుంది, నా ప్రాణం తీసేసుకో అని ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు. బాగుంటే ఒక ప్రార్థన, బాగోకపోతే ఒకలాగా. ఎవరో నేను డిస్టర్బ్ చేస్తే ఒక ప్రార్థన, ఎవరో నేను కలవరపరిస్తే ఒక ప్రార్థన, ఎవరో నేను ఇబ్బంది పెడితే ఒక ప్రార్థన, ఎవరో నేను చంపేస్తానని బెదిరిస్తే ఒక ప్రార్థన, అందరూ నేను మెచ్చుకుంటే ఒక ప్రార్థన. అసలు ఏ ప్రార్థన అంగీకరించాలంటావు? నువ్వు చేసే ప్రార్థనలు 2 రకాలుగా ఉంటున్నాయి, నీ తీరువులు 2 రకాలుగా ఉంటున్నాయి అని ఈ రోజు మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు చేస్తున్న ప్రార్థన బ్రతికించంటున్నావా? ఆయుష్ పొడిగించంటున్నావా?
లేకపోతే నా ప్రాణం తీసేసుకో అంటున్నావా? అసలు నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన అసలు దేవుడు అంగీకారంలోకి వెళ్ళే ప్రార్థనేనా? అసలు దేవుడు ఏమైనా అంగీకరిస్తున్నాడా? దేవుడు ఓకే చెప్తున్నాడా? ప్రియులారా, ఎన్నో చూపిస్తున్నావు దేవుడికి. ఎన్నో పలుకుతున్నావు దేవుడి దగ్గర. ఇదిలా అంటున్నావు, అదలా అంటున్నావు. నువ్వు చూపించే ప్రతీదీ చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి ప్రార్థన పలుకు వింటున్నాడు. వినకుండా లేడు. అసలు ఏం మాట్లాడుతున్నావో చూడాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో వినాలి. వింటున్నాడో, నీ రూపురేఖలేంటో, నీ ముఖ కవళికలేంటో నిన్ను బాగా పరిశీలన చేస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనేంటి? అసలు నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? అందరూ నిన్ను నిజంగా ఏ బాధలో పెట్టకుండా, అందరూ నిన్ను సంతోషపెట్టేలాగైతే బ్రతకాలనుకుంటావా? నా ఆయుష్ పొడిగించని ప్రార్థన చేస్తావా? ఎవరైనా నిన్ను ఈ రాత్రికి రాత్రే లేపేబోతున్నాను, నిన్ను చంపేస్తాను, రేపు ఈ వేళటికల్లా నువ్వుండవు, నీ బాడీయే ఇంటికి పంపుతాను అని ఎవరైనా అంటే, అప్పుడు ఇంకొక రకమైన ప్రార్థన చేస్తావా? అసలు నువ్వు చేసే ప్రార్థన దేనికి సమాధానం ఇమ్మంటావు? అసలు దేనికి ఏ ప్రార్థన అంగీకరించమంటావు చెప్పు? మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రార్థన చేయకూడదు. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే, మనం చేసే ప్రార్థన ఏంటంటే, లేచిపోవాలే, అయిపోవాలే, ఈ రోజే అయిపోవాలే, ఏదోటి అయిపోవాలే అని ప్రార్థనలు చాలా దారుణంగా చేస్తాం. ప్రియులారా, నువ్వు నేను చేసేటువంటి ప్రార్థనలు ఏం చేస్తున్నామో ఆయన బాగా వింటాడు. ఏం చేస్తున్నామో బాగానే వింటాడు. అన్నీ ఖచ్చితంగా, స్పష్టంగానే వింటాడు. ఆయన వినలేనోడు కాదు. ఆయన విని నిజంగా అంగీకరించే ప్రార్థన అయితే నీకు తప్పకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సమాధానం వస్తది. ఆయన అంగీకరించే ప్రార్థనకి ఆ రోజే జవాబు రావచ్చు. ఆ నెలలోనే జవాబు రావచ్చు. ఆ వారంలోనే దేవుడి దగ్గర నుంచి సమాధానం రావచ్చు. ఆ సంవత్సరంలోనే దేవుడి దగ్గర నుంచి నీకు సమాధానం రావచ్చు. కానీ ఏ సమాధానం రావట్లేదంటే బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కరెక్ట్‌గానైనా ప్రార్థన చేసుండకపోవాలి. లేదా నువ్వు కరెక్ట్‌గా చేసిన ప్రార్థన అయినప్పటికీ, నువ్వు చేసిన ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చే ఆ సమయమైనా దగ్గర పడుండకపోవాలి. అంతే. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అదైనా జరగాలి, ఇదైనా జరగాలి. ప్రియులారా, ఒక చిన్న బిడ్డని ఏడుస్తున్నాడు కదా అని ఎత్తుకొని ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాం. ఏదో కొనిపెడదామని తీసుకెళ్ళాం. తీసుకొని వెళ్తే మనం ఒక సాల్ట్ బిస్కెట్‌ల ప్యాకెట్ ఏదో కొందామని మనం అనుకున్నాం. అదివ్వండి అని చెప్పేసి మనం అది తీసుకోబోతుంటుండగా, మనం ఎత్తుకొని తీసుకెళ్ళిన మన కౌగిటనున్న బిడ్డ నాకది కావాలి, నాకది కావాలి అని అంటం, చూపించింది, అడగడం మనకర్థమవుతది. వాళ్ళు చూపించింది వాళ్ళు తినకూడదని మనకు తెలుసు. వాళ్ళడిగింది వాళ్ళు తినకూడదు అని మనకు తెలుసు. అది తింటే దగ్గొస్తదని, హెల్త్ పాడవుతదని, అది మంచిది కాదని మనకి బాగా తెలుసు. పిల్లలు చూపించింది కనపడుతుంది. పిల్లలు మాట్లాడుతుంది వినబడుతుంది. కనబడుతుంది, నీకు వినబడుతుంది. 2 జరుగుతున్నాయి. అంటే నువ్వు కూడా వినడం జరుగుతుంది. ఆళ్ళ చూపించింది నువ్వు కూడా చూడటం జరుగుతుంది. ఆళ్ళ చూపించింది నువ్వు చూడకుండా, ఆళ్ళ చెప్పేది నువ్వు వినకుండా, నువ్వేమీ వాళ్ళ మాటను కొట్టేయట్లేదు. ఫస్ట్ వింటున్నావు. అది కొట్టేయాలా? అది అంగీకారంలోకి తీసుకోవాలా? వాళ్ళు ఏడుస్తా ఉంటే, "అది తినకూడదు నాన్న. అది తినకూడదు. ఇదే తినాలి" అంటూ ఆళ్ళ మాటను కొట్టేసి, ఏది మంచిదో, ఏది శ్రేష్టమైందో అది నువ్వెలాగైతే కొనిస్తున్నావో బాగా ఆలోచించు. ప్రార్థనలో కూర్చున్నావంటే ఎన్నెన్నో చూపిస్తున్నావు. నువ్వు చూపించే ప్రతీదీ చూస్తున్నాడు. ప్రార్థనలో కూర్చున్నావంటే ఎన్నెన్నో అడుగుతున్నావు. అన్నీ వింటున్నాడు. కానీ దేవుడికి అంగీకారం అవ్వట్లేదు.
నువ్వు చూపించేది దేవుడికి అంగీకారం అవ్వట్లేదు. ఒక బిడ్డను ఎత్తుకొని షాపు దగ్గరికి వెళ్లి నిలబడిన తర్వాత బిడ్డ చూపించేది ఎలాగైతే నీకు అంగీకారం అవ్వలేదో, ఒక చంటి బిడ్డ మాట్లాడుతుంది నీకెలాగైతే అంగీకారం అవ్వలేదో, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నప్పుడు నీకెలాగైతే అంగీకారం అవ్వలేదో, అది కావాలి, ఇది కావాలని ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ సొంత ఆలోచనలతో, నీ సొంత ఉద్దేశాలతో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈరోజు దేవుడు మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావో అసలు నీకే అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైతే ఈరోజు ఆయన ఇష్టాలేటో తెలుసుకో. ఆయన ఇష్టం ఎరిగి నువ్వు ఆయన్ని అడుగు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది ఎరిగి నువ్వు ప్రార్థన చెయ్యి. నేనెక్కడికైనా వెళ్ళానంటే, వెళుతున్నానన్నప్పుడు నాకు ముందుగానే ఫోను చేసి, "అయ్యా! మీరసలా ఏం తింటారో? ఏం తింటారండి? చేపలు తింటారండి? చికెను తింటారండి? అసలు మీరు మటన్ తింటారండి? అసలు మీరేం తింటారండి? ఏదైనా పర్లేదండి" అని నేనన్నాననుకోండి. "అలా కాదండి. అంటే మీరేది తింటే అది చేసి పెడదామనండి" అంటారు. నా అంగీకారం తీసుకుని, నాకేం కావాలో ఎరిగే నాకొండి పెట్టింది నేను తింటాను. నా అంగీకారం లేకుండా మనసుకొచ్చింది వండి పెడితే, అది తీసుకొనొచ్చి భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి, భోజనం పెట్టేటప్పుడు అది నాకు వేసేస్తా ఉంటే ప్లేట్‌లో, "అమ్మా! నేనిది తినను. అమ్మా! నేనిది తిననసల. అయ్యో! ఇది తినరా అండి? ఇది తింటారని వండేసానండి. అయ్యో! ఇది తింటారనుకున్నాను నేను" అని కొన్నిసార్లు కొంతమంది మామూలుగా చెప్తున్నానంతే. అనవచ్చు. ఎందుకంటే నేనేది తింటానో నా ఇష్టాన్నెరిగి మీకేం వండ మీకేం వండమంటారు? మీరేం తింటారని నా ఇష్టం ఎరిగి, నేనేంటో ఎరిగి, నేనేం తింటానో కనుక్కొని అది వండి పెడితే నేను చక్కగా తింటాను కాబట్టి అది నాకిష్టమైంది వండి పెడతాను. ఈరోజు మనుషుల ఇష్టాలు తెలుసుకుంటున్నాం. నీ కూతురిష్టం ఏంటో తెలుసుకుంటున్నావు. నీ కొడుకిష్టం ఏంటో తెలుసుకుంటున్నావు. పిల్లలు ఏం తింటారో నీకు తెలుసు. నీ భర్త ఏం తింటాడో నీకు తెలుసు. నీ భార్య ఏం తింటదో నీకు తెలుసు. నీ బంధువులు ఎవరైనా ఇంటికొస్తే ఎవరేం తింటారో నీకు తెలుసు. అందరినీ కనుక్కున్నావు. అందరినీ ఎరిగిన దానివే. అందరినీ ఎరిగిన వాడివే. అన్నీ తెలిసిన వాడివే. కానీ అసలు దేవుడికేం కావాలో నీకు తెలుసా? ఇంతకీ దేవుడు కోరుకుంటుందేంటో నీకు తెలుసా? దేవుడికి ఏది అంగీకారమో నీకు తెలుసా? దేవుడికి అంగీకారమైంది తీసుకొచ్చి నువ్వు దేవుని ఎదుట పెడతావా? దేవుడికి ఇష్టమైంది తీసుకొచ్చి నువ్వు దేవుని ఎదుట పెడతావా? ఆలోచించుకో. నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేసేసావు. నీ మనసు బాగోకపోతే ఒక ప్రార్థన. నీ మనసు బాగుంటే ఒక ప్రార్థన. ఎవరో సపోర్ట్ చేస్తే ఒక ప్రార్థన. ఎవరో సపోర్ట్ చేయకపోతే ఒక ప్రార్థన. ఎవరైనా కృంగదీస్తే ఒక ప్రార్థన. ఎవరైనా కృంగదీయకపోతే ఒక ప్రార్థన. డబ్బులుంటే ఒక ప్రార్థన. డబ్బులు లేకపోతే ఒక ప్రార్థన. ఆరోగ్యం ఉంటే ఒక ప్రార్థన. ఆరోగ్యం బాగోకపోతే మరొక ప్రార్థన. అసలు ఏ ప్రార్థనలకి జవాబిమ్మంటావు? అసలు ఏ ప్రార్థనలకి సమాధానమిమ్మంటావు? సస్పెన్స్‌లో ఉండిపోయిన నీ ప్రార్థనలన్నీ ఏం చెయ్యాలో అర్థం గాని పరిస్థితిలో అలాగే ఉండిపోని, అసలు నీ ప్రార్థనలు అంగీకారంలోకెళ్ళే ప్రార్థనలైతే సంవత్సరాలు పట్టినా పర్లేదు. కానీ మనకు సమాధానం వస్తది. నీ ప్రార్థన అంగీకారంలోకెళ్ళే ప్రార్థన అయితే, దేవుని ఎదలోకెళ్ళే ప్రార్థన అయితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు చేసిన ప్రార్థనే అయితే డెఫినెట్‌గా నీకు సంవత్సరాల తర్వాతైనా నీకు సమాధానం వస్తది. నీకు దేవుని దగ్గర నుంచి ఖచ్చితమైన సమాధానం నీకొస్తది. దేవుడి దగ్గర నుంచే గనక నీకు సమాధానం వచ్చి ఆ ప్రార్థనల పట్ల ఆటోమేటిక్‌గా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు కాబట్టి, నీవు నిరీక్షించేలాగా
నువ్వు తొట్టిల్లిపోకుండా, నువ్వు వాలిపోకుండా, నువ్వు కుప్ప కూలిపోకుండా, నువ్వు కృంగిపోకుండా ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడే నువ్వు చేసిన ప్రార్థనకి ఆన్సర్ వస్తది అని నీకొక నిశ్చయత కలిగజేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన ఖచ్చితంగానే ప్రార్థన చేశావని ఒక నిశ్చయత ప్రియులారా కలుగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. కొన్ని ప్రార్థనలు చేయలేం. కొన్ని ప్రార్థనలు మనం చేయలేం. ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. ఒక పెద్దాయన నాకు ఫోను చేసి, "మీరెక్కడున్నా మీరు త్వరగా వచ్చేయండి" అన్నాడు. "ఎక్కడున్నారు మీరు? దేనికండి?" అని అడిగితే, "మీరిక్కడికొచ్చేయండి. పలానా చోటున్నాను. అక్కడికొచ్చేయండి చెప్తాను" అన్నాడు. మరి మీరు చెప్పినట్టు మేము చెయ్యాలి గదా! మీరేదంటే అదే కదా! నేను చెప్పినట్టు మాత్రం మీరు వినరు. నేను చెప్పినట్టు మాత్రం మీరినరు. మీరు చెప్పినట్టు మాత్రం నేను వినాలి. "వచ్చేయండి" అన్నాడు. సర్లే ఎందుకులే ఇబ్బంది. మనతో కాంటాక్ట్‌లో ఉంటున్నాడు కాబట్టి, మనం కూడా బాధ్యతగా ఉండాలి కాబట్టి, వెళదాం అనుకుని దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అన్నాడు, "ఇదిగోండి యాపారం పెట్టానన్నాడు." "ఏ యాపారం ఇది?" అన్నాను. "ఏయో పెట్టెలు కనపడుతున్నాయి, బాక్సులు కనపడుతున్నాయి." ప్రియులారా, సమాధి చేసే పెట్టెలే. సమాధి చేస్తే సమాధి చేసేటప్పుడు బాడీని తీసుకెళ్ళి పెట్టెలో పెడతారు కదా! ఆ పెట్టెలయి. ఆ! వ్యాపారం పెట్టానండి. 2 రోజుల క్రితమే ఫోను చేద్దాం అనుకున్నానండి. అవ్వలేదు నాకు. అందుకే వేరే వాళ్ళతో ప్రార్థన చేయించేసానండి. మీరు కూడా చేస్తే బావుంటుంది అని. వాళ్ళు చక్కగా ఆశీర్వదించి వెళ్లారు. వాళ్ళు చక్కగా ఆశీర్వదించి "వ్యాపారం దీవించబడును గాక" అని పలికారు. మీరు కూడా పలకండి దయచేసి. మీరు పలికితే అవుతుంది. మీరు పలకండి అన్నాడు. ప్రియులారా, వాడి వ్యాపారం కోసం నేను ప్రార్థన చేత్తే రోజుకొక 20 మంది చచ్చిపోవాలి. రోజుకొక 20 బాడీలు ఎత్తేయాలి పైకి. అంతే కదా! పెట్టెల వ్యాపారం దీవించండి నా ప్రభువా. రోజుకి ఒక 20 పెట్టెలన్నా ఎళ్ళిపోవాలి ప్రభువా. రోజుకొక 20 బాక్సులన్నా వెళ్ళిపోవాలి ప్రభువా. రోజుకి ఆయా స్థలాలలో ఉన్న వాళ్ళందరూ ఈయనకి ఫోను జేసి, "ఇదిగో మాకొక బాక్స్ రెడీ చేసేయి" అని చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాననుకున్నాడు. ప్రియులారా, కొన్ని ప్రార్థనలు చేయలేం. కొన్ని ప్రార్థనలు చేయలేం. మన మనసుకొచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్రార్థన చేయకూడదు. బాక్సులు అమ్ముడవ్వాలని, మంచిగా వ్యాపారం బాగుండాలని ప్రార్థన చేయమంటే నేను చేయలేదు. చేయకూడదు. అక్కడ నుంచి నేను వచ్చేసే ముందర చెప్పాను. ఇలా ప్రార్థన చేయకూడదు. ఏ వ్యక్తి అయినా సరే చక్కటి ఆరోగ్యం కలిగుండాలని, చక్కగా జీవించాలని, జీవించు కాలమంతా కూడా నీ కోసమే జీవించాలని, ఇలాంటి ప్రార్థనైతే చెయ్యొచ్చు గానీ, రోజుకొక 20 పెట్టెలెళ్ళిపోవాలని, ఎక్కడెక్కడో ఎవరో చనిపోవాలని, నీ వ్యాపారం బాగుండాలని, నీ ప్రయోజనం కొరకు, నీ పొట్టకూటి కొరకు నువ్వు ప్రార్థనలు చేయమన్నా అది కరెక్ట్ కాదు. నువ్వు ఇలాంటి వ్యాపారం పెట్టడం తప్పు కాదు. కానీ నువ్వు ఈ వ్యాపారం దీవించు, దీవించు అనటం మాత్రం తప్పు. అలా అనకూడదు. అలా ప్రార్థన చేయకూడదు అని ప్రార్థన చేయకుండా అక్కడి నుంచొచ్చేసాను. ఆయనకి కూడా తెలుసు. విషయం ఏంటో చెప్తే ఫోనులోనే ఇలా వ్యాపారం పెట్టాను, ఇలా ప్రార్థన చేయడానికి రండి అంటే రాను అని ఎరిగానేమో. ఇక్కడికొచ్చాక చెప్తాను ఇక్కడికొచ్చేయండి అనన్నాడు. ప్రియులారా, ఈరోజు ఎంతమంది నిన్ను ఏ ప్రార్థన సహాయం కోరుకుంటున్నారో, నువ్వు వాళ్ళడిగిన ప్రతి ప్రార్థనకి నువ్వేం చేస్తున్నావసల? నువ్వు నిజంగానే ఆళ్ళేదైతే కోరుకున్నారో తెలిసుండే ప్రార్థన చేస్తున్నావా? తెలియక చేత్తన్నావా అసల? అసలు నువ్వు దేనికి చేత్తన్నావు ప్రార్థన? అని చాలా మంది నా చెయ్యిలు పట్టుకుని, కాళ్ళు పట్టుకునే ప్రయత్నం గూడా చేస్తారు. అసల కాళ్ళు పట్టుకోకూడదని, పాదాలెందుకు పట్టుకోకూడదో, పాదాలకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా బైబిల్‌లో మొత్తానికి పాదము అన్న మాట ఎక్కడ రాసుందో, పాదాలన్నీ బయటికి తీసి,
పాదాల గురించి చెప్పాను నేను ఒకరోజు. పాదాలు ఎవరి పాదాలు పట్టుకోకూడదు. నా పాదాలు పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. నా చేతులు పట్టుకుంటారు. చచ్చిపోవాలని ప్రార్థన చేయి బాబు. బాధ భరించలేకపోతున్నాం. చచ్చిపోవాలని చేసే ప్రార్థన. అంతే. అయిపోవాలి. అలా అనకూడదు అన్నాననుకో, ఎందుకొచ్చిన బ్రతుకు బాబు? దేనికొచ్చిన బ్రతుకు? వద్దింకా. ఈ బ్రతుకు బ్రతకలేం. చచ్చిపోతాం. చచ్చిపోవాలనిపిచ్చేస్తుంది. చేసేయి ప్రార్థన చేసేయి అని అంటారు. ఎవరో ఎంతో మంది బాధపడి నీ దగ్గరికొచ్చి ప్రార్థన చేయమంటే, వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో తల్లి అని ఎవరైనా అంటే, ఇలా బాధపడుతుంది ప్రభువా! ఎన్నాళ్ళు బాధపడతదిలే. తీసేసుకో నాయనా. తీసేసుకుంటేనే మంచిది నాయనా. ఆవిడ బాధ చూడలేకపోతున్నాను నేను. తీసేసుకో నాయనా. గట్టిగా చూస్తే 35 ఏళ్ళు లేవు. గట్టిగా చూస్తే 35 సంవత్సరాల్లో రాలేదు. ఇప్పుడే ఇన్ని బాధలు పడిపోతుంది. ఇంక బాధపడకూడదు నాయనా. అయ్యా తీసేసుకో నాయనా అని వ్యక్తిగతంగా కూడా పర్సనల్‌గా ప్రార్థన చేయన్నప్పుడు కూడా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయకూడదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, ఎవరు ఎన్ని రకాలుగా ప్రార్థన చేసేస్తున్నారో, అంగీకారంలోకి ఎళ్తలేదు ఆ ప్రార్థన ఇంతకని. నువ్వు చేసే ప్రార్థన అంగీకారంలోకి ఎళ్ళడం లేదు. ఇదివరకు నాకేం ప్రార్థన చేయాలో తెలిసేది కాదు. ఏది ప్రార్థన చేయాలో తెలిసేది కాదు. ఏది ప్రార్థన చేయకూడదో తెలిసేది కాదు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో నాకసలు అర్థమయ్యేదే కాదు. పరిశుద్ధాత్మతో నిండుకొనుండడం, ఏదంటే అది ప్రార్థన చేసేయడం. ఎంత పరిశుద్ధాత్మతో నిండుకున్నా ఏదో ఒక పొరపాటు నీ భక్తి జీవితంలో లోపంగా కనిపిస్తా ఉంటది. నువ్వెంత పరిశుద్ధాత్మ పూర్ణుడివైనా భక్తులైనటువంటి వాళ్ళు, ఆత్మ పూర్ణులైనటువంటి వాళ్ళలోనే కొన్ని పొరపాట్లు భక్తి జీవితంలో కనిపిస్తున్నాయి. నువ్వు నేను ఎంత ఆత్మ పూర్ణుడివైనా, ఎంత ఆత్మ పూర్ణురాలివైనా ఏదో ఒక పొరపాటు, భక్తిలో లోపం ఖచ్చితంగా కనిపిస్తది. నాకు ఏది ప్రార్థన చేయాలో తెలీదు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో తెలియని పరిస్థితి. ఒకరోజు ఒకామె నన్ను పిలిచి చాలా బాధపడింది. "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు?" అన్నాను. తలదించుకొని, ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ బాధపడతా ఉంది. "చెప్పమ్మా ఏంటి?" "బాధపడకు, బాధపడకు" అంటే బోరుమని ఏడ్చేత్తందింక. ఏడకంటే చాలు ఇంకా ఏడ్చేత్తుంటారు గదా కొంతమంది. "అసలు బాధపడకమ్మా, ఏడకమ్మా" అంటే ఇంకెక్కడి నుంచొచ్చేత్తదో ఏడుపు. ఇంకా ఏడ్చేత్తంది. "అమ్మా చెప్పు" అంటే చెప్పదు. "అసలు విషయం చెప్పు ఏంటి?" అంటే చెప్పట్లేదు. ఏడిసేయన్నా ఏడిసేయి ముందు. ఏడిసేయన్నా ఏడిసేయి శుభ్రంగా. తర్వాతన్నా చెప్పు. "ఎందుకు? చెప్పు చెప్పు" అంటే చెప్పు అనన్నాను. మొత్తం మీద ఎప్పటికో తేరుకొని చెప్పింది. ఏమని చెప్పిందంటే, భార్యాభర్తలంగా ఒక వీధిలోంచి నడుచుకొని ఎళ్తా ఉంటే, ఒక స్ట్రీట్‌లోంచి నడుచుకొని ఎళ్తా ఉంటే, అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారా అంది. అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా? దేనికి నవ్వుతున్నారు? అని అడిగాను. ఏమీ లేదు. మా ఆయన గారు, నేను ఇద్దరం పొట్టివాళ్ళుగానే ఉంటాం. ఇద్దరం పొట్టివాళ్ళమే. అయితే నేను మిమ్మల్ని ఎందుకు పిలిసానంటే, నేను పొట్టిదాన్నయితే అయిపోయాను. కానీ మా ఆయన కొంచెం పెరగాలని ప్రార్థన చేయండి. మా ఆయన కొంచెం ఎదగాలని ప్రార్థన చేయండి. ఆయనకేమో 45 ఏళ్ళెన్నో ఉన్నాయి. ఈవిడికేమో 40 ఏళ్లున్నాయి. ఈవిడికి ఇప్పుడు జ్ఞాపకమొచ్చింది. చేసుకున్నప్పుడు జ్ఞాపకం రాలేదేమో పొట్టుగా ఉన్నాడని. హైటు ముందు చూసుకొని చేసుకోరా మరి పెళ్లి. చూసుకొని చేసుకోవచ్చు గదా! అప్పుడేమో పొట్టుగా ఉన్నాడో, పొడవుగా ఉన్నాడో ఇదంతా లేదు. ఈ గొడవంతా లేదు. చేసేసుకున్న 2, 3 నెలల నుంచే వచ్చిందంట ఈ ఆలోచన. ఏటమ్మా అని అడిగితే అప్పుడు చెప్తుంది. కానీ ప్రియులారా ఆవిడేం చెప్పిందంటే, నా భర్త హైట్ అవ్వాలని ప్రార్థన చేయండి. కొంచెం ఎదగాలని ప్రార్థన చేయండి అని చెప్పింది. దేవుడికి స్తోత్రం. సరే అమ్మ తప్పకుండా చేస్తాను.
అమ్మ ఆయన ఎదుగుతాడు, ఏసునామలో ఎదుగుతాడు, ప్రార్థన చేస్తాను అంటూ ఏది చెయ్యాలో తెలియదు కదా, అనుభవాలు లేవు కదా, దేవుడంటే ఏటో కూడా పూర్తిగా తెలియదు కదా నాకు. ఆ టైంలో గదిలోకెళ్ళి గట్టిగా గోజాడేత్తన్నాను. ఎవరైనా ఏదైనా చెప్తే పాపం ఇంకా గట్టిగా దేవుడి దగ్గర అడిగేయడమే. దేవుడికి స్తోత్రం. ఒకటే తెలుసు. అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే అడిగేయడమే తెలుసు. మాట్లాడేయడమే తెలుసు. ఈ తీరువు కరెక్ట్ కాదు. ఏదో మాట్లాడేస్తున్నాను కాదు. ఎలా మాట్లాడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో చేసేస్తున్నాను ఏది పడితే అది అని కాదు. ఎలా చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో కూర్చొని ఎదగాల ప్రభువా! ఆయన పొడవుగా మారిపోవాలి. ఆయన ఎదగాల. పొడవవ్వాలి. చాలా ఏడిచేస్తుంది. కలవరపడిపోతుంది. వీధిలో నుంచి వెళ్తా ఉంటే అనేక మంది కళ్ళు చూస్తుంటే ఇద్దరు పొట్టి వాళ్ళే పుట్టిన పిల్లలు కూడా పొట్టిగానే పుడతారు అనంట నవ్వుతున్నారంట. ఇలాంటి నవ్వు వాళ్ళ జీవితంలో వాళ్ళకొద్దు. ఆయన ఎదగాలంతే అని నేను ప్రార్థన చేసేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఎందుకో సడన్‌గా నాలో దుఃఖపడుతున్నట్టు నాకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థనకి దుఃఖపడటం నాకు అర్థమైంది. అర్థమయ్యి నాకేమనిపించిందంటే, ఈ ప్రార్థన దేవుడు అంగీకారంలోకి తీసుకోవట్లేదు. ఈ ప్రార్థన కొట్టేస్తున్నాడు అని నాకు అర్థమైంది. ప్రియులారా, వెంటనే నేను ఆమె దగ్గరికెళ్ళి, అమ్మా అని పిలిచాను. అయ్యో! పాస్టర్ గారు వచ్చారా? దేవుడేం చెప్పాడు? మా ఆయన ఎదుగుతాడని చెప్పాడా? మా ఆయన పొడవవుతాడని చెప్పాడా? అని అడిగింది. లేదమ్మా, జక్కేలాగా పొట్టువాడిగానే ఉంటాడు. ఆయన ఒక జక్కయ్య అనుకో అమ్మా. ఆయన ఎదగడమ్మా. ఆయన ఎదగాలని నీకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచన రానివ్వకో. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఆయన ఏడుస్తాడు. ఆయన దుఃఖపడతాడు. ఆయన బాధపడతాడు. నువ్వెంత అరిచి ప్రార్థన చేసినా అలాంటి ప్రార్థన వద్దమ్మా. చేయకు అని నా కళ్ళు తెరవబడిన తర్వాత, నేను ఆమెకెళ్ళి చెప్పిన తర్వాత, అప్పుడు సరయ్యి ఇక అది మనసులోంచి తీసేసుకొని చక్కగా ఉంటుందో సంతోషంగా. ఎన్ని సార్లని నవ్వుతారండి? ఎన్ని సార్లని నవ్వుతారు? ఒకసారి నవ్వుతారు, 2 సార్లు నవ్వుతారు. ఇక అస్తమానం నవ్వుతారా? ఎల్లకాలం నవ్వుతారా? నవ్వరు గదా! ఇంక అంతా మర్చిపోయింది. ఇంక అంతా వదిలేసింది. మామూలయిపోయిందంతే. ఈరోజు ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానంటే, ఏది పడితే అది ప్రార్థన చేసేస్తా. ఎలా పడితే అలా ప్రార్థన చేసేస్తున్నాం. నువ్వు చేసే ప్రార్థన అసలు అంగీకారంలోకెళ్తుందా? నువ్వు చేసే ప్రార్థన అసలు దేవుడు ఆలకిస్తున్నాడా? ఆలకించిన ప్రార్థన అంగీకారంలోకెళ్తుందా? ఆయన అంగీకరించే ప్రార్థనే నువ్వు చేస్తున్నావా? అనేది బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. బైబిల్‌లో నుంచి మరొక మాట మనం చదువుకొని మనం ముగించేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. నీవు తిరిగి హ్మ్. నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. నీ సన్నిధిలో ఎట్టి బ్రతికితినో, ఎలాగ బ్రతికితినో, ఏ విధంగా ఉంటినో, ఎలా యథార్థంగా ఉంటినో నీకు తెలుసు అంటూ గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ఎంతో బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంక నువ్వు చనిపోతావు అని చెప్పిన పరిస్థితుల్లో ప్రియులరా, దేవుడికి అంగీకారమైన ప్రార్థన అతను చేసేస్తున్నాడు.
దేవుడికి అంగీకారమైన ప్రార్థన అతని నోట మనకు అలాంటి ప్రార్థనా పలుకులు బయటకు రావటం మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒక క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఒక క్యాన్సర్ పుండుతో బాధపడుతున్నటువంటి హిజ్కియా జీవితంలో ఆ పుండు చాలా పెద్దదిగా మారిపోయింది. ఎంత పెద్ద పుండుగా మారిపోయిందంటే, నీ పిడికెళ్ళు బిగిస్తే, నీ పిడికెళ్ళు వెళ్ళిపోతాయన్నమాట. అంత పెద్ద పుండుగా మారిపోయింది. చరిత్ర ప్రకారం ప్రియులరా, హిజ్కియా యొక్క క్యాన్సర్ పుండులో ఉన్నటువంటి క్యాన్సర్ పురుగులు హిజ్కియా మాంసాన్ని తినేస్తే గనక త్వరగా చనిపోతాడు కాబట్టి, రోజుకి ఒక 2, 3 కేజీలు చికెన్ తీసుకొచ్చి హిజ్కియా యొక్క క్యాన్సర్ పుండులో వేస్తా ఉండేవారు. ఎందుకంటే ఆ పురుగులు బయటకొచ్చి ఏం చేశాయంటే, ఆ మాంసాన్ని మాత్రమే తిని హిజ్కియా యొక్క మాంసాన్ని ముట్టుకోకుండా అవి చికెన్ తిని ఊరుకునేయి. అలా చాలా రోజులు క్యాన్సర్ పురుగుల్ని 2, 3 కేజీలు రోజుకి అతని పుండులో వేసినప్పుడు క్యాన్సర్ పురుగుల్ని అలా కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు ఆ పుండులో మాంసం వేసి క్యాన్సర్ పురుగుల్ని మేపుతూ ఉండేవారీళ్ళు. ఎందుకంటే అది ఎయ్యకపోతే త్వరగా చచ్చిపోతాడు. అది వెయ్యకపోతే గనక క్యాన్సర్ పురుగులు హిజ్కియా మాంసాన్ని తినేస్తాయి. అందుకు ఇలా చేసేవారు. చిట్టచివరికి ఆ స్టేజి కూడా దాటిపోయింది. ఆ స్టేజి కూడా దాటిపోయి ఇంకా ఫైనల్‌కొచ్చేసింది. ఎంత ఫైనల్‌కొచ్చేసిందంటే, ప్రవక్తను పంపించి ఇంకెళ్లి చక్కబెట్టేసుకోమను. ఇంకెళ్లి చక్కబెట్టేసుకోమను. ఇంకా మరణం అయిపోతాడింక అని ప్రవక్త ద్వారా వార్తొచ్చింది. ఇంక నువ్వెళ్లి చక్కబెట్టుకో. ఇంక నువ్వు చనిపోతావు. నువ్వు మరణం అయిపోతావు అని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు ఫైనల్‌గా ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవడం మొదలుపెట్టాడు. అతని ప్రార్థన అంగీకారంలోకెళ్ళిపోయింది. అతను ఏడ్చి దేవుని చిత్తాన్ని బట్టి అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రియులరా, దేవుడి ఎదలోకెళ్ళిపోయింది ఆ ప్రార్థన. నిజంగా ఇదే ప్రార్థన ఆ క్యాన్సర్ పుండులో చికెనేసి పురుగుల్ని మేపే ముందరొచ్చుంటే ఎంత బాగుండును. ఆ క్యాన్సర్ పుండులో చికెనేసి క్యాన్సర్ పురుగుల్ని మేపే ముందర ఈ ప్రార్థనే, ఈ ఏడుపే వచ్చుంటే హిజ్కియాకి, ఇదే ప్రార్థన బయటకొచ్చుంటే అంతకు ముందరే ఆన్సర్ వచ్చుండెను. అంతకు ముందరే అతని ప్రార్థన అంగీకారంలోకి ఎళ్ళుండును. కానీ అతను ఏం ప్రార్థన చేశాడో, ఏం చేసుకున్నాడో ప్రార్థన మనకు తెలీదు కానీ ఫైనల్‌గా ఇంక చివరి స్టేజ్‌కొచ్చేస్తే అతని ప్రార్థన మాత్రం దేవుడు అంగీకారంలోకి తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎవరిని అంగీకారంలోకి తీసుకుంటాడో, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకారంలోకి తీసుకుంటాడో నువ్వు బాగా తెలుసుకోవాలి. నీ సన్నిధిలో నేనెలా ఉన్నానో నువ్వు అడుగుతూ, సరిజేసుకుంటూ, నీలో ఏదైనా లోపముంటే ఆ లోపాన్ని ఒప్పుకుంటూ నువ్వు ప్రార్థన చెయ్యి. అది దేవుని ఎదలోకెళ్తుంది. అది అంగీకారంలోకి వెళ్తుంది అని చెప్పి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నా. లూకా సువార్త 18:13. లూకా సువార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో సుంకరి ప్రార్థన అంగీకారంలోకి వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అతను నేను పాపిని
అని అంటున్నాడు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటే, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది అని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, దేవునికి గనక నీ ప్రార్థన ఆ విధంగా ఉండగలిగితే, నీ ప్రార్థన ఆయన అంగీకారంలోకి వెళ్ళిపోతది. ఆయన అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు అంగీకరించడానికి దేవుడి ఇష్టాలేంటో నీకు తెలిసుండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలిసుండాలి. ఆదికాండం 4:5లో కయీను అర్పణను ఆయన అంగీకరించలేదు. లక్ష్య పెట్టలేదు. అంటే అంగీకరించలేదు. దేవుడిష్టమేటో తెలీదు. దేవుడిష్టమేటో తెలుసుకోవట్లేదు. దేవుడికి ఏది ఇష్టమో, దేవుడికి ఏం చేస్తే అంగీకారమో అది మనకి బాగా తెలిసుండాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు మంచైనా చెయ్యి, నువ్వు చెడ్డైనా చెయ్యి. నువ్వు ఆయన కొట్టేసే ప్రార్థనైనా చెయ్యి, ఆయన ఎదలోకెళ్ళే ప్రార్థనన్నా చెయ్యి. మొదట మాత్రం ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడు. అది ఏంటో వినాల దేవుడు. అది విన్న తర్వాత అది కొట్టేయాలా? దానికి ఆన్సర్ ఇవ్వాలా? అది కొట్టేయాలా? దానికి సమాధానం ఇవ్వాలా? అనేది చూస్తున్నాడు. అసల ప్రార్థనే ఆలకించనన్న మాట బైబిల్‌లో ఒక చోట మాత్రం ఏ కారణం చేత వచ్చిందంటే, కీర్తనలు 66:18 చదవండి. కీర్తనలు 66:18. 66:18. స్తోత్రం. నా హృదయములో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయమందు నేను పాపమును లక్ష్యం చేస్తే ప్రభు నా మనవే వినడం. మాట్లాడక ఇంకా చెప్పక ఇంకా. కొంతమందిని అంటాం కదా ఈ మాట. మాట్లాడక ఇంకా చెప్పకింకా. ఆగిపో ఇక నోరెప్పకింకా, మాట్లాడకింకా అని కొంతమంది మనవి మనం ఎలా అయితే వినమో, దేవుడు అసలా మనవే విననంటున్నాడు. అది ఎప్పుడు అంటున్నాడంటే, పాపం, దోషం, అపరాధంతో ఎవరైతే తమ మైండ్ సెట్ అంతా కూడా పాడు చేసుకుని, చెడు స్వభావంతో దేవుని సమక్షంలోకొచ్చి, దేవుని ఎదుటకొచ్చి ఎవరైతే ప్రార్థన చేయడానికి చూస్తారో ఆయన ఆలకించటం, ఆళ్ళ మొరనే ఆళ్ళ మనవి ఆయన వినడు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైంది. ఆ కారణం తప్పితే ఇంకే కారణం వలన ఆయన వినననలేదు. వినే ఆయన ఫైనల్ చేస్తాడు. కొట్టేయాలా? ఈ ప్రార్థనకు ఆన్సర్ ఇవ్వాలా? అనేది ఫైనల్ చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ముగిస్తున్నాను నేనింకా. ప్రియులరా, ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. మొదటి రాజులు 18:37లో, మొదటి రాజులు 19:4లోకొచ్చేసరికి ఏం ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడో మనకి 2 ప్లేసెస్‌లో అతను చేసే ప్రార్థన గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. నీ పరిస్థితి బాగోకపోతే మాటి మాటికి చచ్చిపోవాలనిపిచ్చేస్తుంది. నేను చచ్చిపోయినా బాగుండును అంటూ, ప్రభువా ఇంక బ్రతకలేకపోతున్నాను. ఇంక జీవించలేనింక నేను అని దేవుడికి ఇటువంటి ప్రార్థన వచ్చేస్తుందేమో. నీ అప్పుల్ని బట్టి కొన్నిసార్లు నేను చచ్చిపోవాలి, నేను బ్రతకకూడదు అని దేవుని ఎదుట ఎన్నో సార్లు ప్రార్థన చేసేవేమో. అందరూ నిన్ను విడిచిపెట్టేశారని, ఎవరు నీతో సరిగ్గా మాట్లాడడం లేదని ఎన్నోసార్లు ఎందుకొచ్చిన బ్రతుకు, నాది ఒక బ్రతికేనా అనుకుని చచ్చిపోవాలన్న ఆలోచనతో ఎన్నోసార్లు ప్రార్థన చేసేవేమో. నీ ప్రార్థన కొట్టేశాడు తల్లి. నీ ప్రార్థన ఏనాడో కొట్టేశాడు. ఎంతవరకు నీకు మరణమే సంభవించలేదంటే, ఎంతవరకు నువ్వు బ్రతికే ఉన్నావంటే నీ ప్రార్థన ఏనాడో కొట్టేశాడు. ఎందుకంటే చచ్చిపోవాలని చేసావు గాని నువ్వు చచ్చిపోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోవడం దేవుడి చిత్తం కాదు. నువ్వు నిద్రించడానికి ఒక సమయం పెట్టుకున్నాడు.
నిన్ను ఎప్పుడు తీసుకోవాలో ఆయన దగ్గర ఒక టైం ఉంది. ఆయనకు ఒక సమయం ఉంది. అప్పటి వరకు నువ్వేం ప్రార్థన చేసినా కొట్టేస్తాడంతే. అంగీకరించడం, అంగీకరించడం, తీసుకోవడం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఫోన్‌కున్న పాస్‌వర్డ్ ఏం పెట్టుకున్నావో, ఆ పాస్‌వర్డ్ కొడితేనే అది అంగీకరిస్తది. వేరే పాస్‌వర్డ్ కొడితే అది అంగీకరించదు. బయటికెళ్ళని గెంటేస్తది. ఇంకోసారి ట్రై చేస్తావు. నువ్వెన్ని సార్లైనా కొట్టు. నువ్వు రాంగ్ కొడితే గనక అది అంగీకారంలోకి తీసుకోదు. అది తీసుకోదది. బయటికి నెట్టేస్తది. అది ఎంత వాస్తవం. నువ్వు చేసే ప్రార్థన కూడా కరెక్ట్‌గా చేయకపోతే అంతే. అది బయటకొచ్చేస్తది. దేవుడి సన్నిధిలో నీకు దేవుడి దగ్గర నుంచి రావాల్సిన సమాధానం రాకుండా క్యాన్సిల్ అయిపోద్ది ఆ ప్రార్థన. క్యాన్సిల్ చేసేస్తాడు ఆ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ఆయన క్యాన్సిల్ చేసేస్తున్నాడా? ఆయన కొట్టేస్తున్నాడా? ఆయన అంగీకరిస్తున్నాడా? అద్భుతమైన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించు అంటూ చెప్పి ప్రార్థన అంగీకరించు అంటూ ముగించేశాడు. చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించబడిన ప్రార్థనలు కాదు. అంగీకరించబడిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించిన ప్రార్థనే అంటూ నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆలోచించుకుని ఎలా ప్రార్థన చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటల్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.